హాయ్! అందరికీ నమస్కారం. నా పేరు సివి రమణ. ఈరోజు క్లాస్‌లో మనము పేజ్ లేఅవుట్‌లోని కొన్ని కమాండ్స్ గురించైతే తెలుసుకుంటామండి. ఇందులో మొదటగా థీమ్సు, కలర్సు, ఫాంట్సు వీటిల గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం హోమ్‌లోకెళ్తామండి. ఓకేనా? హోమ్‌లో ఆల్రెడీ మీకు దీని గురించి చెప్పానండి స్టైల్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఇది హెడ్డింగ్ అయితే ఓకేనా? ఇక్కడికి తీసుకెళ్ళండి. కర్సర్ ఈడ పెడతానే హెడ్డింగ్ 1 అయితే మనకి ఈ విధంగా వస్తది. హెడ్డింగ్ 2 అయితే ఈ విధంగా, టైటిల్ అయితే ఈ విధంగా, సబ్‌టైటిల్ ఈ విధంగా వస్తదని ఆల్రెడీ మనము డిస్కస్ చేశామండి దీని గురించి. ఓకేనా? సరే ఇక్కడ చూడండి ఇక్కడ టైటిల్ అనుకోండి మనం ఏం చేస్తాం దీన్ని ఓకేనా? ఇక్కడికి టైటిల్‌కెళ్ళేసి ఈడ క్లిక్ చేసుకుంటాం. అదే విధంగా చేంజ్ కేస్‌లోకెళ్ళాము. ఓకేనా? స్టైల్ సెట్‌లోకెళ్ళాను. ఇక్కడ ఫ్యాన్సీ అని చెప్పి తీసుకున్నాను. అదే విధంగా ఇందులోకెళ్ళేసి కలర్స్‌లోకెళ్ళి కలర్ అయితే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేసుకున్నాము. అదే విధంగా ఫాంట్స్ ఉన్నాయి కదండీ! ఓకేనా? ఇక్కడ ఫాంట్స్ గాని మనం చేంజ్ చేసుకోవటం అనేది జరిగింది. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవే ఆప్షన్స్ మనకు పేజ్ లేఅవుట్‌లో అయితే ఉండటం అనేది జరుగుతాదండి. ఇక్కడ చూడండి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత థీమ్‌లోకెళ్ళాను. చూడండి థీమ్ అంటే ఇక్కడ ఏమైతదంటే ఫాంటు, బ్యాక్‌గ్రౌండు ఓకేనా? ఫాంట్ స్టైల్ మొత్తం అయితే చేంజ్ అవ్వటం అనేది జరుగుతాదండి. సరే నేనైతే ఈ మోడల్ అయితే తీసుకోవటం అనేది జరిగింది. కలర్‌లోకెళ్ళాను. ఇన్ కేస్ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లో మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడికెళ్ళేసి మనమైతే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫాంటు నాకు ఈ ఫాంట్ నచ్చట్లేదు. వేరేదేదైనా కావాలంటే ఇందులోకెళ్ళైనా సరే మనము చేసుకోవచ్చండి. అంటే ఇక్కడ హోమ్‌లోకెళ్ళేసి ఇక్కడైనా మనం చేసుకోవచ్చండి. చేంజ్ స్టైల్‌లోకెళ్ళేసి ఇక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు. లేదనుకోండి పేజ్ లేఅవుట్‌లోకెళ్ళి ఇక్కడి నుంచైనా సరే మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ థీమ్ అనేది తీసుకుంటే ఏమైతదంటే మనకు బ్యాక్‌గ్రౌండు ప్లస్ ఫాంట్ స్టైల్ అనేది మనకు మారిపోవటం అనేది జరుగుతాది. ఓకేనా? కలర్ అయితే చేంజ్ చేసుకోవాలంటే బ్యాక్‌గ్రౌండ్ కలరు ఇక్కడికెళ్ళైనా చేంజ్ చేసుకోండి. లేదా ఇక్కడికి రండి. ఇక్కడ ఉంది కదండీ కలరు. ఓకేనా? ఇక్కడికెళ్ళైనా చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడికెళ్ళేసి ఫాంట్ అన్నా చేంజ్ చేసుకోండి. లేదనుకోండి పేజ్ లేఅవుట్‌లోకెళ్ళేసి ఫాంట్ ఉంది కదండీ! ఇక్కడికెళ్ళైనా మనం చేంజ్ చేసుకోవటం అనేది జరుగుతాదండి. అర్థమైంది కదండీ! నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకు పేజ్ సెటప్ అండి. ఆల్రెడీ మనం పేజ్ సెటప్ అనేది క్లాస్ సిక్స్త్ దాంట్లో అయితే మనం డిస్కస్ చేయటం అనేది జరిగిందండి. మీకు ఇంకా దీని గురించి ఏదైనా డౌట్లు ఉండేలాగైతే మీరు ఓకేనా క్లాస్ 6 ఉంది కదండీ! అందులోకెళ్ళి మీరు చెక్ చేసుకోండి. మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతదండి. ఓకేనా? తర్వాత వచ్చి కాలమ్స్. ఓకేనా? ఈ కాలమ్స్ అనేది ఎందుకు ఇచ్చేస్తారంటే జనరల్‌గా మనం న్యూస్ పేపర్ చూస్తాము కదండీ! న్యూస్ పేపర్‌లో డేటా అనేది ఎట్టుంటది మనకు కాలమ్ వైస్ ఉంటదండి. అంటే మనకు ఈ విధంగా అయితే ఉండదు. ఇటు కాకుండా ఏమైతదంటే మనకు కాలమ్ వైస్ అయితే ఉండటం అనేది జరుగుతాదండి. ఓకేనా? అర్థమైంది గదండీ! మనము ఆ విధంగా చేయాలనుకున్నప్పుడు ఓకేనా? ఈ కాలమ్స్ అనే దాన్నయితే మనం యూజ్ చేయటం అనేది జరుగుతాదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇక్కడ వచ్చేసి ఈ విధంగా డేటా తీసుకున్నానండి. దీని కింద నాకేం కావాలంటే ఓకేనా? అర్థమైంది గదండీ! ఇక్కడ ఒక 2 లైన్స్ ఉన్నాయి. దీని కింద 2 కాలమ్స్‌గా నేను తీసుకోవాలనుకుంటే కాలమ్స్‌లోకెళ్ళండి. ఇక్కడ చూడండి. ఇక్కడ 2 ఉంది గదా! ఈ 2 అనేది మనం గాని క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్‌గా ఏమైతదంటే పై ఉన్నటువంటి డేటా గాని చేంజ్ అయిపోతదండి. ఇక్కడ నాకేం గావాలంటే, పైన ఉన్నటువంటి డేటా ఎలాగుండేది అలాగే ఉండాలా. ఓకేనా? ఇప్పుడు నేనేదైతే చేస్తానో అది మాత్రం చేంజ్ అవ్వాలా. అర్థమైంది గదండీ! ఇప్పుడు నేనేం జేశాను ఇక్కడికెళ్ళి ఎప్పుడైతే 2 ఇచ్చానో ఆటోమేటిక్‌గా పై ఉన్న డేటా గాని మనకేమైపోయింది, ఓకేనా? చేంజ్ అయిపోయింది. చూడండి 2 కాలమ్స్‌గా డివైడ్ అయిపోయింది. ఓకేనా? నాకు ఆ విధంగా ఉండకూడదు. కాబట్టి నేను అన్‌డు అని ఇచ్చాను. ఓకేనా? ఇచ్చి కాలమ్స్‌లోకెళ్ళి ఇక్కడ వద్దండి మనకు. ఇక్కడ మోర్ కాలమ్స్ ఉంది గదండీ! మోర్ కాలమ్స్‌లోకైతే వెళ్ళండి. మోర్ కాలమ్స్‌లోకి వెళ్ళి ఓకేనా? ఇక్కడ చూడండి 2 అని, 3 అని, లెఫ్ట్ అని, రైట్ అని ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి మనకు. సరే ఇక్కడ మనం ఏమనుకున్నామండి నేను 2 కాలమ్స్‌గా గావాలి గాబట్టి ఓకేనా? 2 సెలెక్ట్ చేసుకోండి. అంతకంటే ముందు మనం ఎక్కడి నుంచైతే చేయాలనుకుంటున్నామో కర్సర్ ఆడ పెట్టేసుకునేసి ఓకేనా? కాలమ్స్‌లోకెళ్ళి మోర్ కాలమ్స్‌లోకెళ్ళండి. 2 అని ఇచ్చామనుకోండి ఏమైతది మనకు 2 కాలమ్స్‌గా రావటం జరిగిందండి. ప్రివ్యూ చూడండి. 3 ఇస్తే 3 కాలమ్స్‌గా మనకు డివిజన్ చేస్తదండి. ఓకేనా? లేదు మోర్ థాన్ 3 కావాలనుకోండి. ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంది కదా! ఇక్కడ ఇవ్వండి నేను 4 అని ఇస్తే 4 వచ్చినాయి. 5 ఇస్తే 5 వచ్చినాయండి. ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. లెఫ్ట్ అని ఇచ్చినామనుకోండి, మనకు లెఫ్ట్ సైడ్ తక్కువ వస్తదండి ఇన్ఫర్మేషన్ చేయడానికి. రైట్ సైడ్ అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చేసుకునే దానికి ప్లేస్ ఇస్తది. అదే రైట్ తీసుకున్నామనుకోండి, రైట్ సైడ్ మనం తక్కువ ప్లేస్ ఇస్తదండి ఇన్ఫర్మేషన్ చేయడానికి. లెఫ్ట్ అయితే ఎక్కువ స్పేస్ వస్తదండి ఇన్ఫర్మేషన్ చేసుకోవడానికి. ఓకేనా? అర్థమైంది గదండీ! సరే నేను 2 తీసుకున్నాను. లైన్ బిట్వీన్ అన్నాడు. లైన్ బిట్వీన్ అంటే ఒక కాలమ్‌కు, ఇంకొక కాలమ్‌కు మధ్యలో మనకు లైన్ గావాలంటే లైన్ బిట్వీన్ తీసుకోండి. అర్థమైంది గదండీ! ఈ విధంగా మనం తీసుకున్నాము. సరే అండి. ఇక్కడ చూడండి ఇక్కడ విడ్త్ అండ్ స్పేసింగ్ ఉంది గదా! అంటే ఇక్కడి నుంచి ఒక్కొక్క కాలమ్ విడ్త్ ఎంతుందంటే
7.62 సెంటీమీటర్స్ ఉంది. ఓకేనా? ఇక్కడి నుంచి ఈడ వరకు మనకు. అర్థమైంది కదండీ! మధ్యలో స్పేస్ ఎంతుందంటే 1.2 సెంటీమీటర్స్ ఉంది. నాకు మధ్యలో స్పేస్ 1.2 సెంటీమీటర్స్ వద్దనుకున్నప్పుడు డౌన్ ఉంది గదండీ! ఈ డౌన్ యారో ఇవ్వండి. అంటే నేనిక్కడ 1 సెంటీమీటర్ కావాలి కాబట్టి 1 సెంటీమీటర్ ఇచ్చాను. ఎప్పుడైతే నేను 1 సెంటీమీటర్ ఇచ్చానో ఆటోమేటిక్‌గా విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతదండి. అర్థమైంది గదండీ! ఓకేనా? ఇప్పుడొచ్చేసి మనం ఏం జేయాలా? ఇక్కడ అప్లై టు హోల్ డాక్యుమెంట్ అన్నాం. మనం హోల్ డాక్యుమెంట్ వద్దండి. పై ఉన్నది ఎలాగుండేది అలాగే ఉండాలా. ఇప్పుడు చేసే ఇన్ఫర్మేషన్ మాత్రం మనకు చేంజ్ అవ్వాలంటే అప్లై టూల్‌లోకెళ్ళేసి ఓకేనా, హోల్ డాక్యుమెంట్ కాకుండా దిస్ పాయింట్ ఆఫ్ ఫార్వర్డ్ తీసుకోండి. హోల్ డాక్యుమెంట్ తీసుకుంటే ఏమైతదంటే ప్రీవియస్ ఉన్నది గాని మనకు చేంజ్ అయిపోతదండి. ఓకేనా? కాబట్టి మనం ఏం చేసాం ఇక్కడ దిస్ పాయింట్ ఆఫ్ ఫార్వర్డ్ తీసుకొని ఓకే అని ఇచ్చాను. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనం మౌస్ పాయింట్‌ని ఇక్కడ ఒక బటన్ మార్క్ వచ్చేసిందండి. ఓకేనా? కాలమ్ అనేది యాక్టివేట్ అయింది. ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ చేస్తున్నానండి. ఓకేనా? చూడండి. ఇప్పుడు నేను ఈ విధంగా చేశాను. ఓకేనా? ఇప్పుడు ఒక కాలమ్ నుంచి నేను ఇంకొక కాలమ్‌లోకి వెళ్ళాలంటే కీబోర్డ్‌లో కంట్రోలు, షిఫ్టు, ఎంటర్ ఇవ్వండి. అర్థమైంది గదండీ! కంట్రోల్ పట్టుకొని, షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ ఇచ్చినామంటే ఆటోమేటిక్‌గా మనము ఇంకొక కాలమ్‌లోకైతే వెళ్ళటం అనేది జరుగుతదండి. ఈ విధంగా అయితే మనము చేయొచ్చు. అర్థమైంది గదండీ! సరే ఇప్పుడు నేనేం చేశాను ఇక్కడికొచ్చాను. ఇక్కడ ఏం కావాలంటే నాకు లెఫ్ట్ తీసుకోవాలండి. ఓకేనా? అప్పుడు మళ్ళా ఏం చేస్తాం మనం కాలమ్స్‌లోకెళ్ళండి, మోర్ కాలమ్స్‌లోకెళ్ళండి, లెఫ్ట్ తీసుకున్నాను. నాకు మధ్యలో లైన్ వద్దండి. టిక్ మార్క్ తీసేయండి. ఇక్కడికి రండి. ఇక్కడికొచ్చి ఖచ్చితంగా ఏం చేయాలి మనము దిస్ పాయింట్ ఆఫ్ ఫార్వర్డ్ ఇవ్వాలండి. దిస్ పాయింట్ ఆఫ్ ఫార్వర్డ్ ఎప్పుడైతే ఇస్తామో పై ఉన్నదాన్ని ఎలాగ ఉన్నదాన్ని అలాగే ఉంచేస్తది. లేదనుకోండి ఓకేనా? ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో లెఫ్ట్ అదే విధంగా పై ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గాని చేంజ్ చేస్తది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఇక్కడ అప్లై టూల్‌లోకెళ్ళిచేసి దిస్ పాయింట్ ఆఫ్ ఫార్వర్డ్ అనేది తీసుకోవాలండి. చూడండి ఓకే అని ఇచ్చాను. చూడండి లెఫ్ట్ వచ్చేసిందా? ఇక్కడ నేను టైప్ చేస్తానండి. ఓకేనా? ఇప్పుడు ఒక కాలమ్ నుంచి ఇంకొక కాలమ్‌లోకి వెళ్ళాలంటే ఏం చేస్తాం మనము? కీబోర్డ్‌లో కంట్రోల్, షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ ఇచ్చినామంటే ఆటోమేటిక్‌గా మనకు ఒక కాలమ్‌లో నుంచి ఇంకొక కాలమ్‌లోకైతే వెళ్ళటం అనేది జరుగుతదండి. ఇంకా నాకు ఓకే. ఇంతవరకు చాలనుకున్నాం. నార్మల్‌గా సింగిల్ లైన్‌లోకి వచ్చేయాలనుకుంటున్నామనుకోండి. ఓకే. ఇక్కడికెళ్ళి ఇక్కడ ఇవ్వద్దండి. 1 అని ఇవ్వద్దండి. ఇక్కడ 1 అని ఇచ్చారనుకోండి చూడండి మనకేమైపోయింది? అంతా చేంజ్ అయిపోయేసింది. ఓకేనా? కాబట్టి ఇక్కడికెళ్ళి నేనేం చేశాను అండు అని ఇచ్చాను. అండు అని ఇచ్చి ఓకేనా? కాలమ్స్‌లోకెళ్ళండి. ఓకేనా? మోర్ కాలమ్స్‌లోకెళ్ళు 1 తీసుకోండి. ఇక్కడికి రండి. ఇక్కడికెళ్ళేసి దిస్ పాయింట్ ఆఫ్ ఫార్వర్డ్. దిస్ పాయింట్ ఆఫ్ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు ఏదైతే చేస్తానమో దానికే ఇది అప్లై అవ్వాలని జెప్పేసి. పై ఉన్నది ఎలాగుండేది అలాగే ఉండాలని దీని మీనింగ్ అండి. ఓకేనా? ఇప్పుడు నేను ఓకే అని ఇచ్చాను. చూడండి ఇప్పుడేమైంది మనకు పైనున్నది ఎలాగుండేది అలాగే ఉంది గదండీ! జనరల్‌గా కాలమ్స్ అనేటివి మనం ఈ విధంగా క్రియేట్ చేయడానికి ఉపయోగపడతదండి. అర్థమైంది గదండీ! నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు బ్రేక్. ఓకేనా? బ్రేక్ అంటే మనం ఆల్రెడీ చూడండి మనకు ఒక పేజీ కావాలనుకోండి, కొత్త పేజీ కావాలంటే ఏం చేసాం మనం ఇంతకుముందు ఇన్సర్ట్ మెనూలోకెళ్ళి బ్లాంక్ పేజ్ గాని, పేజ్ బ్రేక్ గాని తీసుకోమన్నాం గదండీ! అవే ఆప్షన్స్ ఇక్కడ వస్తాయండి. బ్రేక్‌లోకెళ్ళండి. పేజ్ గాని, నెక్స్ట్ పేజ్ గాని మీరు ఏది క్లిక్ చేసినా ఆటోమేటిక్‌గా చూడండి పేజీ క్రియేట్ అయిందా? అర్థమైంది గదండీ! ఇన్సర్ట్ మెనూలోకెళ్ళేసి మీరు బ్లాంక్ పేజ్ గాని, పేజ్ బ్రేక్ అన్నా తీసుకోండి. లేదా పేజ్ లేఅవుట్‌లోకెళ్ళేసి ఓకేనా? బ్లాంక్ పేజ్ ఉంది కదండీ! బ్లాంక్ పేజ్‌లోకెళ్ళేసి పేజ్ గాని, నెక్స్ట్ పేజ్ గాని ఏది ఇచ్చినా గాని మనకు ఆటోమేటిక్‌గా పేజ్ అనేది చూడండి క్రియేట్ అయింది కదా! ఓకేనా? ఈ విధంగా మనం పేజ్‌లనేది క్రియేట్ చేసుకోవచ్చండి. అర్థమైంది గదండీ! నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు లైన్ నంబర్. లైన్ నంబర్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక్కొక్క లైన్‌కి నంబరింగ్ ఇవ్వాలనుకోండి మనం. ఏం చేస్తామంటే మనము లైన్ నంబర్‌లోకి రండి. వచ్చేసి ఇక్కడ కంటిన్యూస్ అనివ్వండి. కంటిన్యూస్ ఇస్తానే ఆటోమేటిక్‌గా లైన్‌కైతే నంబరింగ్ అనేది ఇవ్వటం జరుగుతదండి. ఇక్కడ చూడండి లాస్ట్‌లో ఏ లైన్‌లో ఉన్నాం మనం 25థ్ లైన్‌లో ఉన్నాం. జస్ట్ ఎంటర్ గాని ఇచ్చినామంటే మనకు ఆటోమేటిక్‌గా లైన్ నంబర్ అనేది డిస్‌ప్లే అవ్వటం అనేది జరుగుతదండి. ఇన్ కేస్ వద్దనుకుంటే ఈ లైన్ నంబర్‌లోకెళ్ళేసి నన్ అని ఇచ్చేయండి. ఓకేనా? నంబరింగ్ అయితే ఎళ్ళిపోవటం అనేది జరుగుతదండి. అర్థమైంది గదండీ! నెక్స్ట్ కమాండ్ వచ్చి మనకు హైఫనేషన్ అండి. ఈ హైఫనేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము ఎగ్జామ్ రాస్తామండి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా లాస్ట్‌లో ఒక లైన్ లాస్ట్‌లో స్పెల్లింగ్ అనేది పెద్దదైనప్పుడు ఓకేనా, ఒక 5 లెటర్స్ ఉన్నాయనుకోండి ఆ స్పెల్లింగ్‌లో ఓకేనా, 2 లెటర్స్ రాస్తాం. చిన్న హైఫన్ ఇచ్చి కింద రాస్తాం గదండీ! ఓకేనా, ఆ విధంగా రాయడాన్ని హైఫనేషన్ అంటారండి. అర్థమైంది గదండీ! మనము ఎగ్జామ్ రాసేటప్పుడు ఓకేనా, లాస్టు మనకు ఏదైతే లైన్ ఉందో ఓకేనా, ఆ లైన్‌లో ఓకేనా, తక్కువ స్పేస్ ఉంది. తర్వాతొచ్చే స్పెల్లింగు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జేస్తామంటే, ఓకేనా, కొన్ని లెటర్స్ తీసుకొని ఒక చిన్న డాష్ అనేదిచ్చి మిగిలింది కింద రాస్తాం. దాని మీనింగ్ ఏందంటే దానికి కంటిన్యూస్ అని. ఓకేనా, అర్థమైంది గదండీ!
ఆ విధంగా దీంట్లో గాని తీసుకోవాలనుకుంటే మనము ఓకేనా, దాన్ని హైఫర్‌నేషన్ అనే దాన్ని యూజ్ చేయటం అనేది జరుగుతాదండి. చూడండి ఇక్కడ నేను మామూలుగా ఈ విధంగా ఉంది. హైఫర్‌నేషన్‌లోకెళ్ళాను. ఓకేనా, ఆటోమేటిక్ అని ఇచ్చాను. ఇస్తాను చూడండి ఇక్కడ ఏమైంది లోగోస్ చూడండి ఎల్ఓ అక్కడొచ్చింది. జీఓఈఎస్ ఈడొచ్చింది. చిన్న హైఫన్ వచ్చింది కదండీ! ఓకేనా, దాన్ని హైఫర్‌నేషన్ అంటారండి. అదే విధంగా మనకు ఇక్కడ చాలా ఉంటాయండి. చూడండి సిస్టమ్ ఎస్వైఎస్ ఇక్కడొచ్చింది. చిన్న హైఫన్ వచ్చింది. టీఈఎం కిందొచ్చింది. అర్థమైంది కదండీ! ఎక్స్‌ప్రెస్ ఈఎక్స్ ఇక్కడ వస్తే చిన్న హైఫన్ వచ్చి పీఆర్‌ఈఎస్ఎస్ అనేది ఈ విధంగా రావటం అనేది జరిగిందండి. ఈ విధంగా కావాలంటే మనం చేయొచ్చండి. ఓకేనా, దానికోసం ఇచ్చేదే హైఫర్‌నేషన్ అంటారండి. ఇన్ కేస్ వద్దనుకోండి మనం ఏం చేస్తాం నన్ అని ఇచ్చేయండి. అర్థమైంది కదండీ! లేదు కొన్ని ప్లేసెస్‌లో నాకు కావాలా, కొన్ని ప్లేసెస్‌లో నాకు వద్దనుకుంటే ఓకేనా, అప్పుడు ఏం చేస్తానంటే హైఫర్‌నేషన్‌లోకెళ్ళేసి మాన్యువల్ ఉంటదండి. మాన్యువల్ అన్నప్పుడు చూడండి ఇక్కడ అడుగుతాంది లోగోస్ అనేది చెయ్యాలా? వద్దనుకుంటే నో అనివ్వండి. తర్వాత ఏదైనా కావాలనుకుంటే యెస్ అనివ్వండి. అర్థమైతుంది గదండీ! కావాలంటే యెస్ అనివ్వండి. వద్దనుకుంటే ఏం చేస్తాం? ఓకేనా, నో అని ఇచ్చినామంటే ఓకేనా, ఆటోమేటిక్‌గా అదే తీసేసుకుంటదండి. అర్థమైంది గదండీ! అంటే సమ్ ప్లేసెస్‌లో మనము హైఫర్‌నేషన్ కావాలనుకుంటే యెస్ అనివ్వండి. వద్దనుకుంటే నో అనివ్వండి. ఆ విధంగా కావాలంటే మాన్యువల్‌గా తీసుకోండి. ఆటోమేటిక్ అంటే ఏమైతది? ఓవరాల్‌గా అదే ఆటోమేటిక్‌గా ప్లే మనకు హైఫర్‌నేషన్ అనేది తీసుకోవటం అనేది జరుగుతాదండి. అర్థమైంది గదండీ! మీలో ఎవరైనా ఈ వీడియో కంటే ముందు వీడియోలు చూడనట్లయితే వాటికి సంబంధించినటువంటి లింక్స్‌ను డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వటం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియోలు చూసినట్లయితే వీటిల మీద మంచి నాలెడ్జ్ అయితే వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి వారికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.